పార్లమెంటు చేసిన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. ప్రజా ప్రాతినిధ్య చట్టం, సమాచార హక్కు చట్టం వంటి కీలక చట్టాల అమల్లో దొర్లుతున్న తప్పిదాలను ఆయన ప్రస్తావించారు. జూలై 21తో వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తోంది. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. మన్మోహన్ సింగ్, దేవగౌడ వంటి గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన సభకు తనను ఎంపిక చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నేను మా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా నా స్నేహితుల దగ్గర చాలా మంది చెప్పినట్టు ఈ సభలో ఇద్దరు మహోన్నతమైన వ్యక్తిత్వం ఇద్దరు ఉన్నారు. ఒకరు మన్మోహన్ సింగ్ గారు, దేవగౌడ గారు. వారిద్దరు మాజీ ప్రధానమంత్రులు. వారి సరసన కూర్చోబెట్టే అవకాశం నాకు ఇచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. నా మిత్రులు చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష. ఇంకా చాలా మంది మహనీయులు ఉన్నారు అధ్యక్ష. అందరం మనం చేసిన చట్టాలు మన కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటాయి. మన కళ్ళ ముందే తుట్లు కింద చంపేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అందుక అధ్యక్ష మన పార్లమెంట్లో కూర్చోవటం, అందుక అధ్యక్ష ఉన్నత పదవుల్లో మనందరం కూర్చోవటం, అందుక అధ్యక్ష మనల్ని ప్రజలు ఇక్కడ పంపించడం, ఏ ఆశయాలతో మనం చట్టాలు చేస్తున్నాం, ఏ లక్ష్యాలను సాధించవలసిన ఆ లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యాలు నెరవేరకుండా చేసేస్తూ ఉంటే మరి దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది అధ్యక్ష. ఇటువంటి వాటికి మనం తెలియకుండా మనం ప్రోత్సహించిన ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది. కాబట్టి దయచేసి అటువంటి జరగకుండా చూడవలసినటువంటి ప్రధాన బాధ్యత ఉంది అధ్యక్ష.